సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లీగల్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం ఈరోజు. హలో అండి, నమస్తే. అండి. సో ఇద్దరు కప్పులు మ్యూచువల్ కన్సెంట్ కి వెళ్ళారు, తర్వాత తను అపియర్ అవ్వలేదు. ఆ కేస్ ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత హౌ ఇట్ విల్ బి, అంటే రూల్స్ ఏముంటాయి? ఒకవేళ ఒక కపుల్ ఏదన్నా, ఇప్పుడు తను ఏం ఫైల్ చేసిందో తెలియదు మనకి, ఎఫ్ఐఆర్ మీద ఏమైనా ఫైల్ చేసినప్పుడు ఇదర్ కపుల్స్ లో బై ఎనీ రీజన్ ఇఫ్ దే డోంట్ అపియర్, హౌ ఇట్ విల్ బి, అంటే తర్వాత ఏం యాక్షన్ తీసుకోవచ్చు, లేదంటే ఫర్దర్ మనకి కోర్టు నుంచి కూడా ఎలా ఉంటుంది అసలు? ఐ నో వాట్ కేస్ యూ టాకింగ్ అబౌట్. ఏంటంటే ఇప్పుడు ఈ ఢిల్లీ హైకోర్టు కేసు ఏంటంటే కొంచెం అంటే క్రిటికల్గా ఉంది. అంటే క్రిటిక్స్ చాలా రకాలుగా మాట్లాడారు, 2 ways మాట్లాడారు. కొంతమంది పాజిటివ్ తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్ తీసుకున్నారు. ఇక్కడ స్టోరీ చెప్తా. ఫస్ట్ ఏమైందంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ కన్సెంట్ వేసుకున్నారు. అంటే యాక్చువల్ డివోర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి కంటెస్టెడ్, ఒకటి మ్యూచువల్. మ్యూచువల్ అంటే ఏంటంటే ఇద్దరు కూడా ఒప్పుకొని కన్సెంట్ ఇచ్చి కోర్టుకి వెళ్తారు. రైట్, ఇద్దరు కూడా ఒప్పుకోవాలి ఖచ్చితంగా. అంటే మ్యూచువల్ కన్సెంట్ అంటేనే ఇద్దరు మ్యూచువల్ గా వచ్చి కోర్టులో అపియర్ అవడం. సో అందులో ఇద్దరు పార్టీస్లలో ఒక్కరు అపియర్ కాకపోయినా ఒక్కరైనా సరే విత్డ్రా చేసుకున్నట్టే కదా ఆ మ్యూచువల్ కన్సెంట్. అంటే ఇచ్చిన ఏదైతే ఒప్పుకున్నారో వెనక్కి తీసుకున్నట్టే కదా. సో అప్పుడు మ్యూచువల్ కన్సెంట్ ఉండదు, వన్ సైడ్ అవుతుంది. అప్పుడు కంటెస్టెడ్కి వెళ్ళిపోవచ్చు. సో మ్యూచువల్ కన్సెంట్కి ఇద్దరికి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే, హస్బెండ్ అపియర్ అవ్వలేదు. వాళ్ళిద్దరు ఏం ఒప్పుకున్నారు కండిషన్స్ అంటే, హస్బెండ్ వైఫ్ కి 30 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు. ఓకే, అంటే డివోర్స్ కనుక అయితే మ్యూచువల్ కన్సెంట్ కి ఒక యాలిమనీ లాగానో ఎలాగో సెటిల్మెంట్ అమౌంట్ అనుకోండి, ఒక 30 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకున్న తర్వాత ఇంకా రాలేదు, కోర్టులో అపేర్ కూడా అవ్వలేదు. కోర్టు ఏం చేసింది, ఇప్పుడు ఒక సర్టన్ టైం ఇస్తుంది. అసలు ఒక పార్టీ అపేర్ కావట్లేదు కంటిన్యూస్ గా, ఇంకేం చేస్తారు, డివోర్స్ కొట్టేస్తారు. కొట్టేయడం జరిగింది. ఆ హస్బెండ్ ఊరుకోకుండా ఏం చేశాడంటే వెళ్ళి ఢిల్లీ హైకోర్టులో, ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఆల్రెడీ అంటే వైఫ్ హస్బెండ్ మీద ఒక ఎఫ్ఐఆర్ చేసింది, ఒక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించింది. సో మీన్ వైల్ ఏం చేసింది, ఈ కోర్టుకి అపీర్ కాల, కానీ అంటే ఫ్యామిలీ కోర్ట్స్లో ఏ ప్రొసీడింగ్ అపీర్ కాలేదు. బట్ హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ క్వాష్ కావాలని చెప్పేసి క్వాష్ వేసుకున్నాడు. మరి ఇక్కడేమో మ్యూచువల్ కన్సెంట్ కి వచ్చాడు, దెన్ అగైన్ ఒప్పుకున్నాడు, 30 లక్షలు కడతా అన్నాడు, చెక్స్ అన్ని ఇచ్చాడు. బట్ చెక్స్ అన్ని ఇస్తా కూడా ఎక్కడ కూడా అమౌంట్స్ లేవు, అందులో అన్ని కూడా బౌన్స్ అయినాయి. ఎక్కడ కూడా అమౌంట్ ఆమె క్లియర్ కాలేదు. కొంచెం అమౌంట్ ఏదో అయింది, మిగతా అమౌంట్ చాలా నెగ్లిజిబుల్ అమౌంట్స్ ఏదో క్లియర్ అయినాయి, మిగతా అంతా కూడా కాలేదు. సో అయిపోయింది, ఆమెకు డబ్బులు ముట్టలేదు, ఈయన ఇవ్వలేదు, ఈయన కోర్టుకి రాలేదు హస్బెండ్. సో అక్కడ అపీర్ కాలేదు, కానీ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ క్వాష్ మాత్రం వేసుకున్నాడు అక్కడ కేసు మాత్రం. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే, నువ్వు ఏదైతే మ్యూచువల్గా ఒప్పుకున్నావో, నువ్వు ఏదైతే మ్యూచువల్ కన్సెంట్లో ఒప్పుకొని ఏదైతే చేద్దాం అనుకున్నావో అది నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎగ్జిక్యూట్ చేయలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఎఫ్ఐఆర్ ని రిజెక్ట్ చేసేసింది. ఓకే, సో ఎవరైనా సరే ఇట్లాంటి రిలవెంట్ కేసు కనుక ఉంటే చూసుకోండి, ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కేసు అన్నమాట. అంటే ఇక్కడ మీరు మ్యూచువల్ కన్సెంట్ ఒప్పుకోకుండా ఇక్కడ ఆల్రెడీ ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒప్పుకోకుండా ఉండాలి. రైట్, అవును, ఫస్ట్ ఒప్పుకోకుండా ఫైట్ చేసుకో, ఏమైనా చేసుకో. బట్ నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు కోర్టులో అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గడం, నేను ఎఫ్ఐఆర్ క్వాష్ చేసుకుంటాను ఇంకో కేసు వేసుకోవడం అనేది కోర్టుని కన్ఫ్యూజ్ చేసి డైరెక్ట్లీ. సో అలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దండి. ఇలా చేశాడు కాబట్టి అక్కడ ఆయనకి ఎఫ్ఐఆర్ క్వాష్ కాలేదు, రిజెక్ట్ అయిపోయింది. సో ఈ కేసు అనేది కొత్తగా రిపోర్ట్ అయింది ఢిల్లీ హైకోర్టు. ఐదర్ మీరు ఏం చెప్తారంటే, ఫస్ట్ అయితే ఒకవేళ ఇఫ్ హీ హాజ్ ఎ థాట్ ఆఫ్ లైక్ ఫైట్ చేసే థాట్ ఉన్నా, లేదంటే మ్యూచువల్ కన్సెంట్ కి తనకి లేకపోయినప్పుడు అగ్రీ, యు వుడ్ హావ్ నాట్ గాన్ ఫర్ ఫస్ట్ అయితే దానికి వెళ్ళకపోతే బాగుండేది అని అంటున్నారు. ఒకవేళ వెళ్తే ఆ నార్మ్స్ ప్రకారమే వెళ్తే సరిపోయేది, మధ్యలో తను బ్రేక్ చేసేసి అక్కడికి వెళ్ళినందుకు అది మళ్ళీ ఇంకా వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యూచువల్ కన్సెంట్ అయితే ఒప్పుకున్నాడో, తనకి ఒకవేళ ఇవన్నీ ఇష్టం లేదు అన్నప్పుడు ఫస్టే లేదు నేను కంటెస్టెడ్ చేసుకుంటా అంటే అయిపోయేది, లేదు అసలు కోర్టుకి వెళ్ళకుండా ఉన్న అయిపోయింది. సో అది చేసి ఇది చేసి కోర్టు కన్ఫ్యూజ్ అయ్యేది. ఇక్కడ 2 రకాలు కూడా, అంటే పబ్లిక్ కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే 2 రకాలుగా. అంటే ఇప్పుడు అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీలో అందరు ఇట్లా డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఏంటంటే 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఏంటంటే, సరే కోర్టు 2 యాంగిల్స్లో చూడాలి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వైఫ్ మ్యూచువల్ కన్సెంట్ వేసింది, ఆన్ వన్ హ్యాండ్ మ్యూచువల్ కన్సెంట్ వేసింది, ఆన్ అదర్ హ్యాండ్ కేసు పెట్టింది. ఓకేనా? సో కేసు ఎలా పెట్టింది అనేది కూడా చూడాలి మనం. రైట్,
సో మరి మ్యూచువల్ కన్సెంట్ ఇచ్చినప్పుడు సెటిల్మెంట్ కి రెడీ ఉన్నప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఎందుకు చేయాలి? అది అలా చేయొచ్చా యాక్చువల్లీ? ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత మ్యూచువల్ కన్సెంట్ వస్తే రెండు రన్ అవుతాయి ప్యారలల్? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ కన్సెంట్ నడుస్తుంది, డివోర్స్ నడుస్తుంది. ఒకవేళ ఆ టైంలో హస్బెండ్ కనుక సడన్ గా అంటే రియాలిటీ మాట్లాడుకుంటే హస్బెండ్ ఏదో ఒక రీజన్ వైఫ్ ని హరాస్ చేయడం స్టార్ట్ పెట్టాడు. సో ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఎనీ టైమ్ షీ కెన్ గో అండ్ ఫైల్ డొమెస్టిక్ వైలెన్స్. సో 85 BNS ఆర్ 498A ఎప్పుడైనా వేసుకోవచ్చు. క్రుయాలిటీ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు హరాస్మెంట్ కింద, డొమెస్టిక్ వైలెన్స్. సో ఈ కేసెస్ అనేది ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో వేసుకోవచ్చు. ఈవెన్ అట్లా ఎన్నో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి దీనికి రిలవెంట్ గా. ఏంటంటే ఎనీ అంటే కోర్టు డివోర్స్ ఆ టైంలో కూడా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఒకవేళ ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సిడెంట్ కనుక రిపోర్ట్ అయితే యూ కెన్ స్టిల్ ఫైల్ అ కేస్. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు, హరాస్మెంట్ కేసు వేసుకోవచ్చు, ఏం వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక క్రైమ్ జరుగుతుందంటే ఏ టైంలోనే క్రైమ్ జరగవచ్చు. హస్బెండ్ ఆ వైఫ్ ని ఎప్పుడైనా హరాస్ చేయొచ్చు, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో చేయొచ్చు. సో ఏ టైంలో అయినా వేయొచ్చు. కాబట్టి చాలా మంది అలా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రిపీటెడ్ గా, కాబట్టి ఇలాంటి చూసుకోండి అని చెప్తాను. సో రెండు విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మ్యూచువల్ కన్సెంట్ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? రైట్. సో ఎఫ్ఐఆర్ చేయొద్దు కదా అంతా. అంటే ఒకవేళ హస్బెండ్ అంతా మంచోడు అన్నప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడము, కేసెస్ పెట్టడము అని కొంతమంది మాట్లాడుతున్నారు. మళ్ళీ కొంతమంది ఏంటంటే ఈ హస్బెండ్ కూడా చక్కగా ఒప్పుకున్న దగ్గర ఒప్పుకొని అక్కడ మెల్లగా జారుకొని అక్కడి నుంచి కోర్టు నుండి టైం తీసుకొని బై టైం లాగా తీసుకొని కేసుని ఒక విధంగా నడిపించి మెల్లిగా వెళ్ళి ఎఫ్ఐఆర్ క్వాష్ చేసుకోవడానికి వేసుకున్నాడు. ఇదంతా వేసుకునేసరికి ఏంటంటే కోర్ట్ ని మిస్గైడ్ చేసినట్టు అయిపోతుంది. అంటే కోర్ట్ తో నేను ఆడుకున్నట్టు, మిస్గైడ్ చేసినట్టు, ప్లే చేసినట్టు అయిపోయేసరికి అట్లా రకరకాల కమెంట్స్. మేబీ థాట్ అంటే ఇప్పుడు తను మ్యూచువల్ కన్సెంట్ అడిగినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే తను అనుకుని ఉంటాడు లైక్ నా ఒక సింగిల్ సైడ్ అయిపోతుందేమో, మేబీ వాళ్ళు ఏమన్నా నా సైడ్ నాకేమన్నా శిక్ష వేస్తారేమో, ఫస్ట్ అయితే మెల్లిగా ఒప్పుకుందాము ఏదంటే అది, దాని తర్వాత చూసుకుందాం అని అనుకుని ఉంటాడు. అదర్వైజ్ ఫస్టే ఫైట్ చేస్తే ఫస్ట్ నేను యాంటీ అయిపోతాను కదా అనుకుని ఉంటాడు. ఈ ప్లేడ్ హిస్ గేమ్ రైట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనేమంటాను అంటే ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి జనరలీ లేడీస్ కూడా ఎట్లా అయిపోయినారు అంటే ఈ మధ్యలో ఫీమేల్స్ చూస్తుంటే అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఎట్లా వస్తారంటే, మేడం ఇట్లా నాకు మా హస్బెండ్ నేను చెప్పిన మాట వినట్లేదు, ఫస్ట్ ఇది నేను చెప్పిన మాట వినట్లేదు, మా అత్త మామ నన్ను హరాస్ చేస్తుంది అంటారు. లేకపోతే సెకండ్ ఇది వస్తుంది, ఓకే ఏం హరాస్ చేస్తున్నారు అని అడుగుతా. అంటే ఏం లేదు, నన్ను ఈ పని చేయమంటారు, ఆ పని చేయమంటారు. అరే ఏంటిది అంటే వెరీ వెరీ పిచ్చి రీజన్స్. అంటే నవ్వొస్తుంది, అచ్చా ఇది హరాస్మెంటా, మాకు తెలియదండి దీని హరాస్మెంట్ అంటారని నాకు తెలీదు. అంత సిల్లీ రీజన్స్ చెప్తారు. ఎట్లా అంటే నేను బయటకు వెళ్తా అంటే మా అత్తయ్య వెళ్ళనివ్వదు, అదేం నడవట్లేదు, ఐ వాంట్ ఎ సపరేట్ హోమ్. ఈ మధ్యలో ఒక ట్రెండ్ నడుస్తుంది, అందరు ఆడవాళ్ళకి ఏంటంటే పెళ్లి అయిన వెంటనే సపరేట్ ఇల్లు పెట్టుకోవాల్సిందే, బై హుక్ డూ సంథింగ్, అదే ఏదో చెయ్యాలా, బయట పోవాలా, బయట ఇంట్లో ఉండాలి, సపరేట్ అయిదాం అంతే. ఇంకా ఇలాంటి మెంటాలిటీస్ తోనే ఉంటున్నారు. సో నాకు వచ్చి మాక్సిమం క్లయింట్స్ అంటే కొంతమంది ఇది కూడా చెప్తాను, 50% ఇలా ఉంటారు, 50% అలా ఉంటారు. 50% ఎట్లా అంటే రియల్ గా కూడా వాళ్ళు జెన్యున్ గా కూడా హస్బెండ్స్ తో చాలా ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి జెన్యున్ గా హెల్ప్ చేయాలనిపిస్తుంది నాకు. బట్ ఈ 50% వచ్చే వాళ్ళైతే నాకు కన్విన్స్ చేసి పంపిస్తా, యూ డోంట్ నీడ్ టు టేక్ డివోర్స్ అమ్మా, యూ నీడ్ కౌన్సిలర్, వెళ్ళి కౌన్సిల్ చేయించుకోండి, మీ హస్బెండ్ కి మీకు ఇష్యూస్ ఉన్నాయి, మెంటలీ సమ్ డిఫరెన్సెస్ అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. థాట్ ప్రాసెస్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప ఇంకేమీ లేదు. మ్యాటర్ కౌన్సిల్స్ కలవండి, ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి తప్ప ఇది డివోర్స్ దాకా పోయేది కాదు. మాక్సిమం మిగతా ఏంటంటే కొంతమంది షాతిడి దిమాకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను సపరేట్ అయిదామంటే ఓకే నేను కేసు పెడదామని రకరకాల కేసెస్ ఏమేమి ఉన్నాయని కేసెస్ అన్ని ఇట్లా ఫేక్ కేసెస్, ఫేక్ హరాస్మెంట్ కేసులు, ఫేక్ 498 కేసులు, అన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అన్ని. ఎందుకంటే చెప్పిన మాట వినిపించుకోవడం. అప్పుడు వాళ్ళు ఏం కావాలి అని అడిగితే పెడతారు. కొంతమంది ఏంటంటే పెళ్లి అంటే అట్లీస్ట్ చెప్పిన మాట వినే వరకు అని కొంతమంది వేస్తారు. చెప్పిన మాట వినగానే మంచి చక్కగా ఉంటారు, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు నిజంగానే సపరేట్ అవుదాం అనుకుంటారు, దానికి ఈ రీజన్స్ అని పెడతారు. నిజంగా జెన్యున్ గా సపరేట్ అవుదాం అనుకుంటారు కదా, అప్పుడు నిజంగా కూడా ఈ రీజన్స్ పెడతారు. పెట్టి కావాలని కేసెస్ పెట్టడం, మళ్ళీ ఉల్టా ఆలిమనీ తీసుకుంటారు కదా. ఇప్పుడు అదే కదా ఫ్యాషన్. ఒక ఆవిడైతే 8 పెళ్లిలు కంటిన్యూస్ చేసుకొని 8 హస్బెండ్స్ దగ్గర ఆలిమనీ. సో దీని మీద చెక్ పాయింట్ నిజంగా కూడా సుప్రీంకోర్టు వేసింది.
చాలా అంటే స్ట్రిక్ట్ చేసేసింది, వెంటనే ఇవ్వకూడదు, ఆ కేసెస్ కూడా ఫేక్ కేసెస్ మీద కూడా వెంటనే అరెస్ట్ చేయకూడదు, 2 months దాకా అయితే అట్లీస్ట్ అరెస్ట్ చేయొద్దు 498 కేసెస్ లో అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. రైట్ సో ఈ కేసు వచ్చింది కాబట్టి ఐఎమ్ డిస్కసింగ్ ఆల్ ద కేసెస్. రైట్ సో థ్యాంక్ యూ మాలతి గారు, Yeah. థ్యాంక్ యూ సో మచ్.